శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 23 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి మధ్యాహ్నం 3:46 వరకు ఉంది. తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. నక్షత్రం మూలా నక్షత్రం ఉంది. శుక్రవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం అనేది మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల్లో మధ్యమ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తాయి. అద్భుతమైన ఫలితాలు రావు, అలాగే అధమ ఫలితాలు రావు. సాధారణమైన ఫలితాలు మాత్రమే వస్తాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ధనుసు రాశిలో గురువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రధానంగా కొంచెం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ విషయమైనా సరే వాళ్ళు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఉన్నట్టుండి చిన్న చిన్న ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. మనోధైర్యంతో అంతిమంగా ఆ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మూలా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే వైద్యపరమైనటువంటి వ్యవహారాలకు మూలా నక్షత్రం పనిచేస్తుంది. అంటే వైద్యులను కలుసుకోవటానికి, వైద్యపరమైన చికిత్సలు చేయించుకోవటానికి మూలా నక్షత్రం అనుకూలం. అలాగే గ్రహదోష నివారణకు అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి అనుకూలం. ఈరోజు ఎవరైనా అరటి చెట్టు కానీ పనస చెట్టు కానీ నాటి నీళ్లు పోస్తే 3 ప్రదక్షిణాలు చేస్తే దానివల్ల గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా అనుకూలం. శత్రువులను నిర్మూలింపజేయటానికి చేసే ముఖ్యమైన పనులకి, శత్రువులను పరిపూర్ణంగా రూపుమాపటానికి చేసే కీలకమైన పనులకి మూలా నక్షత్రం బాగా పనిచేస్తుంది. అలాగే కోర్టు పరమైనటువంటి వ్యవహారాలకు మూలా నక్షత్రం అనుకూలం. ఎదుటి వాళ్లతో గొడవలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి కూడా మూలా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ప్రధానంగా అమావాస్యతో కూడిన మూలా నక్షత్రం కాబట్టి మంత్ర విద్యలు నేర్చుకుంటే చాలా మంచిది. అలాగే శత్రువులను నిర్మూలించడానికి ప్లాన్స్ వేసుకుంటే చాలా మంచిది. అవన్నీ విజయవంతం అవుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశిఫలం ఏంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని విధంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. అలాగే అప్పులు చేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వాహనాల మార్పులు చేస్తూ ఉంటారు. బంధువులలో వ్యతిరేకత ఉంది కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. కార్యభంగం కనిపిస్తుంది కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పనిచేసే చోట అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ చిరునవ్వుతో సమన్వయం చేసుకుని అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అనుకోని సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి యోగం కనిపిస్తోంది. అధికార పదవులు వరించే సూచనలు ఉన్నాయి. విశేష ధనలాభం కూడా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. అనుకూలమైన సమయంగా చెప్పాలి. అయితే వృధా కాలయాపన చేస్తూ ఉంటారు. ఆ వృధా కాలయాపన తగ్గింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విశ్రాంతి తక్కువగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనం ప్రశాంతతనిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. విశేష ధనలాభం కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధువుల రాకపోకల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా మాత్రం మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని చెప్పాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. స్త్రీ మూలక ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహానికి సంబంధించిన అలంకరణ వస్తువుల విషయంలో కూడా తగినంత అప్రమత్తంగా ఉండటం అవసరం.
తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిరీత్యా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. మనసులో ప్రశాంతత ఉంటుంది. శత్రుభయం మొత్తం తొలగింపజేసుకుంటారు. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారని చెప్పుకోవాలి. ప్రయాణాల్లో కూడా విశేషమైనటువంటి సౌఖ్యం కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అధికారులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి అధికారులతో గొడవ పడకండి. పనుల ఆలస్యమైనా ప్రశాంత చిత్తంతో ముందడుగు వేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. మనోవిచారం ఉంటుంది కానీ దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అప్పులు తీరుస్తూ ఉంటారు. వాహన మార్పులు చేస్తూ ఉంటారు. బంధువుల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో కలహములు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు, బంధువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే సోదర సోదరీమణులు మీ గృహానికి వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సేవకుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి సేవకుల విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో ఆనందం ఏర్పడుతూ ఉంటుంది. సేవకుల వల్ల లాభాన్ని పొందుతూ ఉంటారు. నూతన వస్తు లాభం ఉల్లాసాన్ని కలిగింపజేస్తుంది. సోదరుల వల్ల ధనలాభం కలిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. యాత్రలకు వెళతారు. బంధువులను కలుసుకుంటారు. 12 రాశుల వాళ్ళు ఈరోజు వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి, అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి అమావాస్య సందర్భంగా దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం చండికాయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. దుమ్ దుర్గాయే నమః, ఓం చండికాయే నమః, ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః. ఈ మంత్రాలు చదువుకున్నట్లయితే ఈ మంత్ర జప ప్రభావం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో తెల్లటి వస్త్రాలు ధరించడానికి అనుకూలం. అలాగే పుష్పాలు కొనటానికి, అమ్మటానికి అనుకూలం. సంగీత నాట్య విద్యలు నేర్చుకోవటానికి కూడా శుక్రహోర బలం బాగా పనిచేస్తుంది. అలాగే నూతన వాహనాలు నడపడానికి కూడా శుక్రహోర చాలా అనుకూలం అని చెప్పాలి. అదేవిధంగా తీర్థయాత్రలు చేయటానికి, పెళ్లి చూపులు చూడటానికి, పెళ్లి పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి రాజీ కుదుర్చుకోవటానికి కూడా శుక్రహోర అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.